Hey everyone, welcome back to our channel. So today is the day 8th of 60-day challenge. So ee roju story ki chala special thing undi because it is very close to my heart and it made me confident about myself. ఎందుకంటే లైక్ ఈవినింగ్ మేము ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాం. మా వదిన వాళ్ళ పాపకి బర్త్డే అంటేనే తెలుసు, లాట్ ఆఫ్ జామ్, కేక్స్, చిప్స్ అండ్ ఎవ్రీథింగ్. సో బట్ వదిన ఏంటంటే హోమ్ కుక్ మీల్స్ కూడా చేశారు డిన్నర్కి. సో ఐ హ్యావ్ లైక్ చాయిసెస్ వెదర్ ఐ కెన్ లైక్ ఇట్స్ ఈజీ టు హ్యావ్ ఏ పీస్ ఆఫ్ కేక్ ఆర్ కప్ ఆఫ్ చిప్స్. బట్ లైక్ ఐ టుక్ ఏ పాజ్ లైక్ వాట్ ఈస్ గుడ్ ఫర్ మీ. సో ఐ పిక్ దట్, లైక్ ఐ పిక్డ్ హోమ్ కుక్డ్ ఫుడ్ ఎట్ దాట్ మూమెంట్ ఆఫ్ టైమ్. సో లైక్ మన లైఫ్లో కూడా అంతే కదా, లైక్ వీ హ్యావ్ మెనీ చాయిసెస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల లైక్ వీ కెన్ నాట్ చూస్ ఎనీథింగ్. లైక్ వీ నీడ్ టు చూస్ వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్. సో ఇలా మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఇఫ్ సో కమెంట్ బిలో అండ్ లైక్ వాట్ వీ ఎయిట్ ఫర్ దాట్ డే చూసేసేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. రైస్, పప్పు మెంతుకూర, cauliflower fry, పెరుగు. సో ఇవి మా అమ్మమ్మ, వేణు వాళ్ళ అమ్మమ్మ పంపించిన పికిల్స్ అనమాట. సో డైలీ ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం. సో ఆఫ్టర్నూన్ వాటర్ మిలన్ తినేసి బర్త్డే పార్టీకి స్టార్ట్ అయిపోయాము. సో పార్టీలో నేను పూరి, మిల్ మేకర్ కర్రీ అండ్ బగారా రైస్ ప్రిఫర్ చేశాను. సో వాళ్ళది పెంటోస్ అనమాట. సో ముందే ఇలా సింపుల్గా డెకోర్ చేసాము అప్పటికప్పుడు అనుకుని. అండ్ లెటర్ ఆన్ లైక్ కేక్ వచ్చేసింది. సో కేక్ చూడడానికి చాలా బాగుంది అనమాట. సో దాట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో.